హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు డైలీ ఎగ్జామ్ ఛానల్. ఈరోజు మనము గ్రూప్ 1 తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ విడుదల చేసినటువంటి నోటిఫికేషన్లో భాగంగా మనం సిలబస్ని వివరంగా చూద్దాము. సో దట్ మనకి ఎగ్జామ్కి ఈజీ అవ్వడానికి సిలబస్ ప్రకారంగా చదివితే మనకు ఏరియాస్ తొందరగా కవర్ చేయడానికి వీలు పడుతుంది. అదే బుక్స్ వైజ్గా అంటే అది అన్ఎండింగ్ ప్రాసెస్గా ఉంటుంది. కొన్ని టాపిక్స్ కూడా మిస్ అయ్యే విధంగా ఉంటాయి. కాబట్టి సిలబస్ని ఫస్ట్ మనం రెడీగా తరోగా ఉందాము. సో ఇక్కడ మనము ఎగ్జామ్ ప్యాటర్న్ ముందుగా చూద్దాము. సో గ్రూప్ 1 సర్వీసెస్లో ఫస్ట్ టెస్ట్ ప్రిలిమ్స్ ఉంటుంది. సో అది 2.5 గంటలు 150 క్వశ్చన్లు, 150 మార్క్స్. అదేవిధంగా నెక్స్ట్ ఇందులో క్వాలిఫై అయితే సో ఇందులో మినిమం మనకు టార్గెట్గా 100 ప్లస్ రావడానికి ట్రై చేయాలి. సో 100 కరెక్ట్ అయితే మనం మెయిన్స్ రాస్తాము. తర్వాత రిటర్న్ టెస్ట్లో జనరల్ ఇంగ్లీష్ ఉంటుంది. సో 3 hours 150 మార్క్స్, 150 క్వశ్చన్స్. సో ఇందులో జనరల్ ఇంగ్లీష్లో మనకు 10th క్లాస్ లెవెల్ యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్, సినోనిమ్స్, యాంటోనిమ్స్, ప్యాసేజెస్ ఇలాంటివన్నీ ఉంటాయి. ఇది క్వాలిఫైయింగే. సో ఇది క్వాలిఫై అవ్వాలి, జస్ట్ ఎక్కువ మార్క్స్ రావాల్సిన అవసరం లేదు. 150కి 35% మార్క్స్ వచ్చినా సరిపోతుంది. సో నెక్స్ట్ ఫస్ట్ పేపరు అది ఎస్ఏ. సో ఎస్ఏలో మనకు ఎన్ని అంటే ఒక 6 ఎస్ఏలు ఇస్తారు, అంటే ఆరు వ్యాస రచన అన్నట్టు రాయాలి. సో ఇది కూడా 3 గంటలు. సో ఫస్ట్ టాపిక్ ఏంటంటే సోషల్ ఇష్యూస్, సోషల్ ప్రాబ్లమ్స్ మీద, కంటెంపరీగా సమాజంలో ఏమేమి సమస్యలు ఉన్నాయి, ఏమేమి ప్రాబ్లమ్స్ వాటి మీద ఉంటుంది. నెక్స్ట్ ఎకనమిక్ గ్రోత్ అండ్ జస్టిస్ మీద ఉంటుంది. ఎకానమీ రిలేటెడ్, ఇది సోషల్ రిలేటెడ్ ఎస్ఏ, ఎకానమీ రిలేటెడ్ ఎస్ఏ. థర్డ్ ఎస్ఏ పాలిటీ రిలేటెడ్ ఎస్ఏ ఉంటుంది. ఫోర్త్ ఎస్ఏ హిస్టారికల్, కల్చరల్ హెరిటేజ్ ఆఫ్ ఇండియా మీద ఉంటుంది. తర్వాత ఫిఫ్త్ సైన్స్ అండ్ టెక్నాలజీ మీద ఉంటుంది, డెవలప్మెంట్. సిక్స్త్ ఎడ్యుకేషన్ అండ్ హ్యూమన్ డెవలప్మెంట్. సో ఇక్కడ 6 రకాల ఎస్ఏలు వస్తాయి. అందులో మూడు ఎస్ఏలు రాయాలి 150 మార్క్స్కి. సో సెకండ్ పేపర్కి వెళ్తే మనకు హిస్టరీ, కల్చర్, జియోగ్రఫీ ఉంది. సో ఇందులో హిస్టరీ, సో మోడర్న్ ఇండియా 1757 to 1947 వరకు. తర్వాత తెలంగాణ హిస్టరీ కల్చర్ అంటే తెలంగాణ హిస్టరీ. తర్వాత జియోగ్రఫీ ఆఫ్ ఇండియా, జియోగ్రఫీ ఆఫ్ తెలంగాణ, జియోగ్రఫీ ఆఫ్ ఇండియా. సో ఇదొక 50 మార్కులకి, ఇదొక 50 మార్కులకి, ఇదొక 50 మార్కులకి మనకు ఉంటుంది. సో నెక్స్ట్ థర్డ్ పేపరు ఇండియన్ సొసైటీ, తర్వాత కాన్స్టిట్యూషన్ అండ్ గవర్నెన్స్. సో ఇది కూడా 3 పార్ట్స్గా ఉంది, 50-50. సో ఇందులో గవర్నెన్స్, రాజ్యాంగము, తర్వాత ఇండియన్ సొసైటీ స్ట్రక్చర్ ఇష్యూస్, సోషల్ మూమెంట్స్. సో నెక్స్ట్ మనకు పేపర్ 4లో ఎకానమీ, ఆర్థిక శాస్త్రం, డెవలప్మెంట్, ఇండియన్ ఎకానమీ అభివృద్ధి, తర్వాత తెలంగాణ ఎకానమీ, తర్వాత డెవలప్మెంట్ అండ్ ఎన్విరాన్మెంట్ రిలేటెడ్. సో ఇవి మొత్తం 3. సో నెక్స్ట్ ఫిఫ్త్ పేపర్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఉంది అండ్ డేటా ఇంటర్ప్రిటేషన్. సో ఇంపాక్ట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, దాని రోలు, సో మోడర్న్ ట్రెండ్స్ ఇన్ అప్లికేషన్ ఆఫ్ నాలెడ్జ్ ఆఫ్ సైన్స్, తర్వాత డేటా ఇంటర్ప్రిటేషన్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్. ఇక్కడ నెక్స్ట్ సిక్స్త్ పేపర్ తెలంగాణ ఉద్యమం, స్టేట్ ఫార్మేషన్. ఇందులో 3 ఉంటున్నాయి. ఐడియా ఆఫ్ తెలంగాణ 1948 నుండి 1970 వరకు. తర్వాత సెకండ్ మొబిలైజేషన్ ఫేజ్ 1971 నుండి 1990. టువర్డ్స్ ఫార్మేషన్ ఆఫ్ తెలంగాణ 1991 నుండి 2014 వరకు. సో ఇది కూడా 150 మార్క్స్కి, టోటల్గా 900 మార్కులకి. సో ఇప్పటి వరకు మనము ఎగ్జామ్ ప్యాటర్న్ చూసాము. 900 మార్కులకి మెయిన్స్, ఫస్ట్ ప్రిలిమ్స్ ఉంటుందని. సో ప్రిలిమ్స్కి సిలబస్ ఏంటి? ప్రిలిమ్స్ టెస్ట్ రాస్తాము, 150 క్వశ్చన్లు, 150 మార్క్స్, 3 గంటలు. సో దానికి ఫస్ట్ ఏంటి, దీన్ని ఏమంటారు, సిలబస్ జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ అన్నట్టు. సో ఇందులో ఏమేమి ఉన్నాయి అనంటే కరెంట్ అఫైర్స్, రీజనల్గా, నేషనల్గా, ఇంటర్నేషనల్గా. తర్వాత మనకు ఇంటర్నేషనల్ రిలేషన్స్ అండ్ ఈవెంట్స్,
General science, India's achievements in science and technology, environmental issues, disaster management, prevention and mitigation strategies, economic and social development, geography, Indian geography, geography of Telangana state, history, culture of heritage of India, Indian constitution and polity, governance, public policy in India, policies of Telangana state, society, culture, heritage, art, literature, Telangana, social exclusion, rights issues such as gender, caste, tribe, disability, inclusive policies, లాజికల్ రీజనింగ్, అనలిటికల్ ఎబిలిటీ, డేటా ఇంటర్ప్రిటేషన్. సో ఇవన్నీ ఇంతకుముందు ఇది ఒకటి కరెంట్ అఫైర్స్, అంతా కరెంట్ అఫైర్స్ మనం కవర్ చేసుకుంటూ ఉండాలి రీజనల్ లెవెల్లో, నేషనల్ లెవెల్లో, తర్వాత మనకి ఇంటర్నేషనల్ లెవెల్లో కరెంట్ అఫైర్స్ ఇంపార్టెంట్ పాయింట్స్. జనరల్ సైన్స్ అండ్ టెక్నాలజీ మనం మెయిన్స్ కూడా రాస్తాం కాబట్టి అక్కడ దానికి ఉపయోగపడుతుంది. ఎన్విరాన్మెంటల్ రిలేటెడ్గా మనం అది కూడా ఒక పేపర్ ఉంది. ఎకానమీ రిలేటెడ్గా, జియోగ్రఫీ రిలేటెడ్గా, చరిత్ర రిలేటెడ్గా, రాజ్యాంగం, పాలిటీ, గవర్నెన్స్ మెయిన్స్లో కూడా ఉంది. తర్వాత పాలసీస్ ఆఫ్ తెలంగాణ, సొసైటీ ఇది కూడా మెయిన్స్లోనే ఉంది. సోషల్ ఎక్స్క్లూజన్, రైట్స్, హక్కులు అది కూడా ఉంది. లాజికల్ రీజనింగ్. సో ఇవన్నీ మెయిన్స్కి ఉపయోగపడుతుంది, ప్రిలిమ్స్కి కూడా ఉపయోగపడుతుంది. సో ఇక్కడ క్వాలిఫైయింగ్ జనరల్ ఇంగ్లీష్ కంపల్సరీ మెయిన్స్ రిటర్న్ ఎగ్జామ్ ఫస్ట్ పేపర్ చూసుకుంటే అది 10th స్టాండర్డ్. ఇందాక చెప్పినట్టు ఎర్రర్స్, స్పాటింగ్, స్పెల్లింగ్ మిస్టేక్స్, పంక్చుయేషన్స్, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్, ప్రిపోజిషన్స్, కంజంక్షన్స్, వర్బ్, టెన్సెస్, రీరైటింగ్ సెంటెన్సెస్, యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్, డైరెక్ట్ స్పీచ్, ఇండైరెక్ట్ స్పీచ్, యూసేజ్ ఆఫ్ వెకాబులరీ, జంబుల్డ్ సెంటెన్సెస్, ప్రిసైజ్ రైటింగ్, ఎక్స్పాన్షన్, లెటర్ రైటింగ్. సో ఇదంతా క్వాలిఫైయింగ్ ఉంటుంది. తర్వాత జనరల్ ఎస్సే ఇందాక చెప్పుకున్నట్టుగా మనకు 3 essays రాయాలి. సో అది ఫస్ట్ సెక్షన్లో నుండి ఈ రెండిట్లో నుండి ఒకటి రాయాలి. అంటే సోషల్ ఇష్యూస్, సోషల్ ప్రాబ్లమ్స్ నుండి కానీ లేదంటే ఎకనమీ నుండి కానీ ఒకటి. అదేవిధంగా సెకండ్ సెక్షన్లో ఇండియన్ పాలిటీ గురించి కానీ, చరిత్ర, కల్చరు, హిస్టారికల్, కల్చరల్ హెరిటేజ్ ఆఫ్ ఇండియా దీని గురించి. థర్డ్ది సైన్స్ అండ్ టెక్నాలజీ కానీ, హ్యూమన్ రిసోర్సెస్, ఎడ్యుకేషన్ గురించి కానీ. సో ఇందులో ఒకటి. ఫస్ట్ పేపర్ వేస్తే సిలబస్ చూసాము. సెకండ్ పేపర్ ఇప్పుడు మెయిన్స్ హిస్టరీ, కల్చర్ అండ్ జియోగ్రఫీ. సో ఇందులో 3 parts ఉన్నాయి. సో 150 మార్కులకి. సో ఫస్ట్ సెక్షను హిస్టరీ, అది 50 మార్కులకి చూద్దాము. అది 50 మార్కులకి ఏమేమి చదవాలంటే హిస్టరీ ఆఫ్ కల్చర్ ఇండియా విత్ స్పెషల్ రిఫరెన్స్ టు మోడర్న్ ఇండియా ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలి. 1757 నుండి 1947 వరకు, స్వతంత్రం వచ్చినప్పటి వరకు. సో ఈ సెక్షన్ మొత్తము మనకు ప్రాచీన యుగం అంటే ఏన్షియంట్ ఇండియా. సో ఈ సెక్షన్ మొత్తము మధ్యయుగము, మిడివల్ ఇండియా. తర్వాత ఇక్కడ నుండి మనకు స్వతంత్రం వచ్చిన దాకా మొత్తం కవర్ అవుతుంది. సో ఇక్కడ మనకు ఫస్ట్ చూసుకుంటే ఈ ఎర్లీ ఇండియన్ సివిలైజేషన్ గురించి మనం చదువుకుంటాం. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, వేదాలు, ఋగ్వేద, యజుర్వేద, అథర్వణ వేద అవన్నీ చదువుకుంటాము. అదేవిధంగా ఎమర్జెన్సీ ఆఫ్ రిలీజియస్ మూమెంట్స్. సో ఇక్కడ 6th centuryలో రిలీజియస్ మూమెంట్స్ ఏమైనా ఉన్నాయా అనేది చూస్తాము. తర్వాత జైనిజము, అంటే రిలీజియస్ మూమెంట్స్ అంటే అవే. జైనిజం గురించి చదువుకుంటాము, బుద్ధిజం గురించి చదువుకుంటాము. ఇండో గ్రీక్ ఆర్కిటెక్చర్ గురించి, ఆ టైంలో గాంధార ఆర్ట్, మధుర ఆర్ట్, అమరావతి స్కూల్ ఆఫ్ ఆర్ట్, ఆర్కిటెక్చర్ అవన్నీ చూస్తాము. సోషియో కల్చరల్ కండిషన్స్ అండర్ మౌర్య టైంలో, శాతవాహన టైంలో, గుప్తుల టైంలో సోషియో కల్చరల్ కండిషన్స్ ఎలా ఉన్నాయి చూద్దాము. సో నెక్స్ట్ పార్ట్ మధ్యయుగంకి వెళ్తే అడ్వెంట్ ఆఫ్ ఇస్లామ్స్ ఎప్పుడు వచ్చారు, ఇస్లామ్స్, ఇంపాక్ట్ ఆఫ్ ఇండియన్ సొసైటీ మీద వాళ్ళ యొక్క ప్రభావం ఎలా ఉందనే చూద్దాము. తర్వాత వాళ్ళ నేచరు, సిగ్నిఫికెన్స్ ఆఫ్, అప్పుడు ఆ టైంలో భక్తి మూమెంటం వచ్చింది, సూఫీ మూమెంటం వచ్చింది, దాని యొక్క కంట్రిబ్యూషన్ ఏంటి, దాని యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటి అనేది మనం చదువుకుంటాము. తర్వాత కంట్రిబ్యూషన్ ఆఫ్ కాకతీయుల యొక్క కంట్రిబ్యూషన్ ఎలా ఉన్నది, వాళ్ళు ఏమేమి చేశారు, విజయనగర రూలర్స్ వాళ్ళు ఏమేమి చేశారు. సో కంట్రిబ్యూషన్, లాంగ్వేజ్, లిటరేచరు, ఆర్ట్, ఆర్కిటెక్చర్ ఆ టైంలో ఎలా ఉంది. కంట్రిబ్యూషన్ ఆఫ్ ఢిల్లీ సుల్తాన్స్, ముఘల్స్ టు లాంగ్వేజ్, వాళ్ళ యొక్క ఇంపాక్ట్ ఎలా ఉంది లాంగ్వేజ్ మీద కానీ, లిటరేచర్ మీద కానీ, ఆర్ట్, ఆర్కిటెక్చర్, ఫైన్ ఆర్ట్స్ మీద, మాన్యుమెంట్స్ మీద వాళ్ళు ఏమైనా చేశారా.
తర్వాత లాస్ట్కి ఎమర్జెన్స్ ఆఫ్ కాంపోజిట్ కల్చర్ ఇన్ డెక్కన్ అండ్ ఇండియా. సో కల్చర్ అనేది కాంపోజిట్ కల్చర్ ఎలా ఎమర్జ్ అయింది అనేది చూస్తాము. సో నెక్స్ట్ థర్డ్, ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ బ్రిటిష్ కలోనియల్ రూల్ ఇన్ ఇండియా. కలోనియల్ బ్రిటిష్ వాళ్ళు ఏ విధంగా వాళ్ళ రూల్ని ఎస్టాబ్లిష్ చేసుకున్నారు. సో ఆ టైంలో కర్ణాటక యుద్ధాల గురించి, బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ గురించి, ఆంగ్లో మైసూర్ యుద్ధం, ఆంగ్లో మరాఠా యుద్ధం, ఆంగ్లో సిక్కుల యుద్ధం, ఎకనామిక్ ఇంపాక్ట్ ఆఫ్ బ్రిటిష్ కలోనియల్ రూల్. సో వాళ్ళ యొక్క ఆర్థికంగా ఏ విధంగా మనకు ప్రభావితం పడ్డది. తర్వాత ల్యాండ్ రెవెన్యూ సెటిల్మెంట్ బ్రిటిష్లో, తర్వాత కమర్షియలైజేషన్ ఆఫ్ అగ్రికల్చర్, రైజ్ ఆఫ్ ల్యాండ్లెస్ అగ్రేరియన్ లేబర్. సో ఇవి మనకు అగ్రికల్చర్ మీద ఎలాగా ఇంపాక్ట్ ఉంది, రెవెన్యూ సెటిల్మెంట్ ఎలా ఉంది, ఫెమైన్ పేదరికము, సో వీటి మీద డీఇండస్ట్రియలైజేషను, తర్వాత డిక్లైన్ ఆఫ్ ట్రెడిషనల్ క్రాఫ్ట్స్ ఎలా ఎందుకు తగ్గాయి, డ్రైన్ ఆఫ్ వెల్త్ అంతా మనకి ఎలా తగ్గుకుంటూ వచ్చింది, గ్రోత్ ఆఫ్ ట్రేడ్ అంటే వ్యాపారం ఎలా పెంచుకుంటూ వెళ్ళారు, కామర్స్, తర్వాత ఎకనామిక్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ఇండియా, తర్వాత రైల్ రోడ్స్, ట్రాన్స్పోర్ట్ అండ్ కమ్యూనికేషన్ నెట్వర్క్, టెలిగ్రామ్స్, పోస్టల్ సర్వీసెస్. సో పోస్టల్ సర్వీసెస్ ఎలా డెవలప్ అయ్యాయి, టెలిగ్రామ్ ఎలా, కమ్యూనికేషన్, ఈ ట్రాన్స్పోర్ట్, రైలు, ఇవన్నీ ఎలా డెవలప్ అయ్యాయి అనేది ఇది టాపిక్. సో నెక్స్ట్ సెక్షన్లో బ్రిటిష్కి ఆపోజిట్గా ఎదురుగా ఏమేమి జరిగాయి, ట్రైబల్ మూమెంట్స్ ఎట్లా జరిగినాయి, పీసెంట్స్ రైతుల యొక్క మూమెంట్స్ 19th సెంచరీలో వాళ్ళకు ఎగనెస్ట్గా ఏమేమి చేశారు, దాని యొక్క కాజెస్ ఏంటి, కాన్సిక్వెన్సెస్ ఏంటి, 1857 సిపాయి తిరుగుబాటు దాని యొక్క కారణాలు ఏంటి, దానివల్ల ఏం జరిగింది అనేది. తర్వాత ఫ్యాక్టర్స్ రెస్పాన్సిబుల్ రైజింగ్ ఆఫ్ ద ఇండియన్ నేషనలిజం, జాతీయవాదం రావడానికి గల కారణాలు ఏంటి, రైజ్ అండ్ గ్రోత్ ఆఫ్ ద సోషియో రిలీజియస్ అంటే సామాజిక మతపరమైనటువంటిది ఎలా వృద్ధి చెందింది, యాంటీ క్యాస్ట్ మూమెంట్ అనేది ఎలా పెరుగుకుంటూ వచ్చింది, యాంటీ క్యాస్ట్ మూమెంట్, బ్రహ్మ సమాజ్ గురించి, తర్వాత ఆర్య సమాజ్ అది ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎవరు స్థాపించారు, దాని యొక్క ముఖ్య ఉద్దేశాలు ఏంటి, అవి అలీగర్ మూమెంట్. సో అలీగర్ మూమెంట్ గురించి అది ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎవరు స్టార్ట్ చేశారు, సత్యశోధక్ సమాజ్ ఎవరు స్టార్ట్ చేశారు, జ్యోతిబాపులే, సావిత్రిబాపులే వాళ్ళ మెయిన్ ఏంటి, వాళ్ళ గురించి, పండిత రాంబాయి గురించి, నారాయణ గురుదాసు గురించి, అయంకాళి గురించి, అనిబిసెంట్ గురించి, తర్వాత నాన్ బ్రాహ్మిన్స్, తర్వాత జస్టిస్ అండ్ సెల్ఫ్ రెస్పెక్ట్ మూమెంట్ గురించి, పెరియార్, మహాత్మా గాంధీ, అంబేద్కర్ వీళ్ళ గురించి మనం ఎగ్జామ్ పాయింట్లో చూసుకోవాలి. సో నెక్స్ట్ స్వతంత్రాన్ని 3 ఫేజెస్లో మనం సాధించుకున్నాము. ఆ 3 ఫేజెస్ జరిగింది ఏంటి అనేది అంటే 1885 నుండి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఫామ్ అయిన కానుండి స్వతంత్రం వచ్చిన కాడికి ఈ ఫ్రీడమ్ స్ట్రగుల్ అనేది 3 ఫేజెస్లో జరిగింది. సో దాని గురించి ఇక్కడ రైజ్ అండ్ గ్రోత్ ఆఫ్ ద ఆల్ ఇండియా కిసాన్ సభ అది ఎలా రైజ్ అయింది, తర్వాత వర్కర్స్ అండ్ ట్రైబల్ మూమెంట్స్, తర్వాత ఇష్యూస్ ఆఫ్ జెండర్ అండ్ ఉమెన్ మూమెంట్స్, తర్వాత గ్రోత్ ఆఫ్ సోషలిజం, కమ్యూనిస్ట్ మూమెంట్స్, తర్వాత గ్రోత్ ఆఫ్ కమ్యూనలిజం, తర్వాత ఇండిపెండెన్స్ ఎలా వచ్చింది అనేది ఇది మొత్తం మనం ఇక్కడ చూసుకుంటాం. సో ఇప్పటివరకు మనం 50 మార్కులకు చూసుకున్నాము. సెకండ్ సెక్షన్ నెక్స్ట్ ఒక 50 మార్కులకు చూద్దాము. హిస్టరీలో కల్చరల్ హెరిటేజ్ ఆఫ్ తెలంగాణ గురించి. సో ఇందాక చూసుకున్నది ఇండియా లెవెల్లో. సో ఇందులో కూడా మనకు ఈ పార్ట్ అంతా ప్రాచీన తెలంగాణ, తర్వాత మధ్యయుగ తెలంగాణ, మీడివల్ తెలంగాణ, తర్వాత ఇక్కడ నుండి తర్వాత మోడర్న్ తెలంగాణ అనేది వస్తుంది. సో ఫస్ట్ ఏంటంటే కల్చరల్ ఏన్షియంట్ తెలంగాణ గురించి చూస్తే అందులో శాతవాహనుల గురించి చూస్తాం, ఇక్ష్వాకుల గురించి, విష్ణు కుండలిన్స్ గురించి, రైజ్ అండ్ గ్రోత్ ఆఫ్ జైనిజం ఎలా, బుద్ధిజం ఎలా రైజ్ అయింది, సోషియో కల్చరల్ కండిషన్ ఎలా ఉంది, లాంగ్వేజ్, లిటరేచర్, ఆర్కిటెక్చర్ అనేది ఎలా డెవలప్ అయింది అనేది మనం ఈ సెక్షన్లో చూస్తాము. తర్వాత మనకి మధ్యయుగంలో మీడివల్ తెలంగాణలో ఎమర్జెన్స్ ఆఫ్ కాంపోజిట్ కల్చర్ అనేది ఎలా డెవలప్ అయిందని చూస్తాము. అంటే కాకతీయులు, వెలమకొండ కింగ్డమ్స్ అండ్ దెన్ కంట్రిబ్యూషన్ టు సోషియో కల్చరల్ డెవలప్మెంట్ ఎలా ఉందనేది చూస్తాము. తర్వాత లిటరేచరు, మ్యూజిక్, డ్యాన్స్, ఆర్ట్, ఆర్కిటెక్చర్ అనేది ఇప్పుడు ఎలా డెవలప్ అయింది,
తర్వాత కుతుబ్ షాహీ టైంలో వాళ్ళ యొక్క కంట్రిబ్యూషన్లో తెలుగు లిటరేచర్ అనేది ఎలా డెవలప్ అయింది, ఆర్కిటెక్చర్ ఎలా డెవలప్ అయింది అనేది, వాళ్ళ కంట్రిబ్యూషన్ ఏంటి అనేది మనం చూస్తాము. తర్వాత నెక్స్ట్ ప్రొటెక్ట్ మూమెంట్స్ ఎగనెస్ట్ ద కాకతీయులకు ఎగనెస్ట్గా మూమెంట్స్ ఏమేమి జరిగాయి, యుద్ధాలు కానీ లేకపోతే రివోల్ట్స్ అనేవి ఏం జరిగాయి కుతుబ్ షాహీ టైంలో. తర్వాత అవేంటి అంటే సమ్మక్క సారక్క, సర్వాయి పాపన్న, సో ఇలాంటివి మనము అక్కడ చూస్తాము. తర్వాత నెక్స్ట్ మోడర్న్కి వచ్చేస్తే అసబ్జాయి డినాస్టీ గురించి మొత్తం చూస్తాము. సాలార్జింగ్ రిఫార్మ్స్ ఏం తీసుకొచ్చాడు, మోడర్నైజేషన్ ఆఫ్ తెలంగాణ ఎలా వచ్చింది, సోషియో ఎకనామిక్ డెవలప్మెంట్ అంటారు, నిజాంల టైంలో సామాజిక ఆర్థిక అభివృద్ధి ఎలా జరిగింది, ల్యాండ్ టెన్యూర్స్ ఎలా ఉండేవి, సోషల్ సిస్టమ్ జాగీర్దార్ సిస్టమ్ ఎలా ఉండేది, దేశముఖ్స్, తర్వాత వెట్టి అనేది ఎలా ఉండేది, బ్రిటిష్ పారామౌంట్సీ అండ్ నిజామ్స్ టైంలో, రివోల్ట్ ఆఫ్ 1857 హైదరాబాద్ టైంలో దాని స్థితిగతులు పరిస్థితులు ఏంటి, రోల్ ఆఫ్ తురేబాజ్ ఖాన్ అతని యొక్క రోల్ ఏంటి, సోషియో ఎకనామిక్ డెవలప్మెంట్ డ్యూరింగ్ ద 6th and 7th నిజాం టైంలో 6th and 7th నిజాం యొక్క మెయిన్ రోల్ ఏంది, రైల్వేస్ ఎప్పుడు డెవలప్ అయ్యాయి, ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ కమ్యూనికేషన్ సిస్టమ్ ఎలా డెవలప్ అవుతూ వచ్చింది, ఇండస్ట్రీస్ ఎలా డెవలప్ అయ్యాయి, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఎలా ఉన్నాయి, మాన్యుమెంట్స్ ఆఫ్ అసబ్జాయి పీరియడ్ ఎలా ఉంది, మాన్యుమెంట్స్ అనేవి. సో నెక్స్ట్ సోషియో కల్చరల్ అవేకనింగ్ ఎలా ఉంది, ఆంధ్ర సరస్వతి పరిషత్, లిటరసీ, లైబ్రరీ మూమెంట్స్ ఎలా వచ్చాయి, ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ నిజాం రాష్ట్ర ఆంధ్ర జన సంఘం, తర్వాత ఆంధ్ర మహాసభ, సో ఇవి ఎప్పుడు ఫామ్ అయ్యాయి, దాని రోల్ ఏం చేశారు, సో వీటి వల్లనే మన అవేకనింగ్ ఎలా జరిగింది. తర్వాత సోషియో రిఫార్మ్ మూమెంట్స్ ఏంటి, బ్రహ్మ సమాజ్, ఆర్య సమాజ్, ఆది హిందూ, దళిత మూమెంట్స్, రోల్ ఆఫ్ భాగ్యరెడ్డి వర్మ, ఆంధ్ర మహిళా సభ, గ్రోత్ ఆఫ్ ఉమెన్స్ మూమెంట్, రోల్ ఆఫ్ హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్, వందే మాతరం మూమెంట్. సో నెక్స్ట్ పీపుల్స్ మూమెంట్ ఎగనెస్ట్ నిజాంకి ఎగనెస్ట్గా ఉద్యమాలు ఎలా జరిగాయి, ఆదివాసీ రివోల్ట్స్, రామ్జీ గోండ్, కొమరం భీమ్, తెలంగాణ పీపుల్స్ ఆర్మ్డ్ స్ట్రగుల్, రోల్ ఆఫ్ ఆంధ్ర మహాసభ, కమ్యూనిస్ట్. తర్వాత సో ఇక్కడ నెక్స్ట్ కమ్యూనిస్టులు, మజ్లిసి, ఎంఐఎం. సో ఇక్కడ రజాకార్లు, కసీం రజ్వీ పాత్ర ఏంటి, తర్వాత పోలీస్ యాక్షన్ ఎలా జరిగింది హైదరాబాద్ నిజాం రూల్ మీద, తర్వాత హైదరాబాద్ స్టేట్ని ఇండియాలో ఎలా ఇంటిగ్రేట్ చేశారనేది లాస్ట్ చూస్తాము. సో ఇప్పటి వరకు 50 మార్కులకి చూసాము. నెక్స్ట్ 50 మార్కులు జియోగ్రఫీ ఆఫ్ ఇండియా చూద్దాము. సో తెలంగాణ జియోగ్రఫీ కూడా, తర్వాత ఫిజికల్ సెట్టింగ్, ఫిజియోగ్రఫీ, డ్రైనేజ్ సిస్టమ్, క్లైమేట్, మెకానిజం ఆఫ్ మాన్సూన్స్, ఎఫెక్ట్ ఆఫ్ ఎల్నినో, లానినో, తర్వాత రెయిన్ఫాల్ గురించి చూద్దాము, ఫ్లడ్స్, డ్రాట్స్ గురించి, సాయిల్ గురించి, వెజిటేషన్, వైల్డ్ లైఫ్, డిగ్రేషన్, కన్జర్వేషన్ ఆఫ్ మేజర్ మినరల్స్, తర్వాత ఎనర్జీ రిసోర్సెస్, డిస్ట్రిబ్యూషన్ అండ్ కన్జర్వేషన్, ఎనర్జీ క్రైసిస్, రోల్ ఆఫ్ నాన్ కన్వెన్షనల్ ఎనర్జీ రిసోర్సెస్, మెరైన్ రిసోర్సెస్, ఎకనామిక్ సిగ్నిఫికెన్స్, తర్వాత ఈజెడ్, తర్వాత వాటర్ రిసోర్సెస్ అవైలబిలిటీ, ప్రాబ్లమ్స్ ఆఫ్ ఇంటర్ స్టేట్ వాటర్ షేరింగ్, కన్జర్వేషన్ మెజర్స్. సో ఇవంతా చూసుకుంటే మనకు వాటర్ రిలేటెడ్గా ఉంది జియోగ్రఫీది. తర్వాత సెకండ్ అగ్రికల్చర్, తర్వాత అగ్రికల్చర్, వాటర్ ఉన్నాయనుకో తర్వాత అగ్రికల్చర్కి ఉపయోగపడుతుంది. సో మేజర్ ఫుడ్ అండ్ నాన్ ఫుడ్ క్రాప్స్ ఏంటి, తర్వాత అగ్రో క్లైమాటిక్ రీజియన్స్ ఏంటి, గ్రీన్ రివల్యూషన్, రీసెంట్ ట్రెండ్స్ ఇన్ అగ్రికల్చర్ ఏమేమి చేంజెస్ వచ్చాయి, మేజర్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఏమేమి ఉన్నాయి, కమాండ్ ఏరియా డెవలప్మెంట్, ఇండస్ట్రీస్ ఏంటి, మేజర్ ఇండస్ట్రీస్, ఐరన్ అండ్ స్టీల్, కాటన్ టెక్స్టైల్ ఇండస్ట్రీస్, సిమెంట్ ఇండస్ట్రీ, షుగర్, ఆటోమొబైల్, ఐటీ సెక్టార్, ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్. సో అగ్రికల్చర్ తర్వాత ఇండస్ట్రీస్కి కూడా, తర్వాత లోకలైజేషన్ ఫ్యాక్టర్స్, ఇండస్ట్రియల్ కారిడార్స్, ఎకనామిక్ డెవలప్మెంట్, ట్రాన్స్పోర్టేషన్, మీన్స్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్, రోల్ ఆఫ్ రోడ్స్ అండ్ రైల్ నెట్వర్క్ ఇన్ ఎకనామిక్ డెవలప్మెంట్, హైవేస్ అండ్ ఎక్స్ప్రెస్ హైవేస్, మేజర్ పోర్ట్స్, చేంజింగ్ ట్రెండ్స్ అండ్ డైరెక్షన్ ఆఫ్ ఇండియాస్ ట్రేడ్, రోల్ ఆఫ్ WTO, స్ట్రాటజిక్ లొకేషన్ ఆఫ్ ఇండియా ఇన్
ఇండియన్ ఓషన్, పాపులేషన్ డిస్ట్రిబ్యూషన్, గ్రోత్. సో డెమోగ్రఫిక్ క్యారెక్టరిస్టిక్స్, డెమోగ్రాఫిక్ డివిడెంట్, తర్వాత హెచ్డిఐ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్, పాపులేషన్ ప్రాబ్లమ్స్, పాలసీస్, అర్బనైజేషన్ ప్రాసెస్, స్పేషియల్ ప్యాటర్న్, గ్రోత్ ఆఫ్ మెగా సిటీస్, ప్రాబ్లమ్స్ ఆఫ్ అర్బన్ గ్రోత్ అండ్ పాలసీస్, కాన్సెప్ట్స్ ఆఫ్ స్మార్ట్ సిటీస్. టాపిక్ వెళ్తే జియోగ్రాఫికల్ ఎక్స్టెండ్ ఆఫ్ హైదరాబాద్ స్టేట్, ప్రజెంట్ తెలంగాణ స్టేట్ ఫిజికల్ సెట్టింగ్ ఎలా ఉంది తెలంగాణది, రిలీఫ్, తర్వాత క్లైమేట్, రివర్స్, తెలంగాణలో రివర్స్ ఏంటి, క్లైమేట్ ఎలా ఉంది, సాయిల్, ఫారెస్ట్ కవర్ ఎలా ఉంది, వైల్డ్ లైఫ్ డిస్ట్రిబ్యూషన్ ఎలా ఉంది, డిప్లీషన్ ఆఫ్ కన్జర్వేషన్, మినరల్ అండ్ ఎనర్జీ రిసోర్సెస్ ఏమేమి దొరుకుతున్నాయి, కోల్, ఐరన్, లైమ్ స్టోన్ డిస్ట్రిబ్యూషన్ ఎలా ఉంది, థర్మల్ అండ్ హైడ్రో పవర్ ప్రాజెక్ట్స్ ఎలా ఉన్నాయి, తర్వాత ప్రాబ్లమ్స్ అండ్ ప్రాస్పెక్ట్స్ ఎలా ఉన్నాయి. నెక్స్ట్ అగ్రికల్చర్ గురించి, రెయిన్ ఫెడ్, తర్వాత ల్యాండ్ అగ్రికల్చర్, డ్రాట్ ప్రోన్ ఏరియాస్ ఎలా ఉన్నాయి, మిటిగేషన్ స్ట్రాటజీస్ ఏమున్నాయి, సోర్సెస్ ఆఫ్ ఇరిగేషన్ ఏంటి, కెనాల్స్ గురించి, ట్యాంక్స్, వెల్స్, డిప్లీషన్ ఆఫ్ గ్రౌండ్ వాటర్ అండ్ ఇట్స్ కన్జర్వేషన్, మిషన్ కాకతీయ ఎలా ఉంది, ఇండస్ట్రీస్, సిమెంట్, షుగర్, ఫార్మా, ఎలక్ట్రానిక్స్, టూరిజం, ఐటీఐఆర్, ఎస్ఈజెడ్, స్పెషల్ ఎకనామిక్ జోన్స్, హ్యాండీక్రాఫ్ట్స్, హౌస్ హోల్డ్ ఇండస్ట్రీస్ అండ్ దేర్ ప్రాబ్లమ్స్, వాళ్ళ యొక్క ప్రాబ్లమ్స్ ఏంటి, రోడ్డు ఎలా ఉంది, రైల్ నెట్వర్క్ డిస్ట్రిబ్యూషన్ ఎలా ఉంది, రోల్ ఇన్ ఎకనామిక్ ఆర్థిక అభివృద్ధిలో ఎలా దాని యొక్క పాత్ర, పాపులేషను, డిస్ట్రిబ్యూషన్, గ్రోత్, డెన్సిటీ, తర్వాత డెమోగ్రాఫిక్ క్యారెక్టరిస్టిక్స్ అంటే సెక్స్ రేషియో ఎంత, ఏజ్, లిటరసీ, ట్రైబల్ పాపులేషన్ ఎలా ఉంది, డిస్ట్రిబ్యూషన్ అది ఎలా ఉంది, ప్రాబ్లమ్స్ ఆఫ్ ట్రైబల్ ఏరియా, పాలసీస్ ఫర్ ట్రైబల్ ఏరియా డెవలప్మెంట్. నెక్స్ట్ మనకు అర్బనైజేషన్ ఇన్ తెలంగాణ, స్పెషల్ టెంపోరియల్ చేంజెస్, అర్బన్ గ్రోత్ అండ్ మైగ్రేషన్, ఎవల్యూషన్ అండ్ ఫేజెస్ ఆఫ్ అర్బన్ గ్రోత్ ఆఫ్ హైదరాబాద్, ట్రాన్స్ఫార్మేషన్ ఫ్రమ్ హిస్టారికల్ టు మోడర్న్ కంపోజిట్ మెగాపాలిసిస్, primacy of Hyderabad in Telangana state, city structure, industries, industrial estates, urban infrastructure, transport, ORR, metro problems and planning, role of GHMC, తర్వాత హూడా మెట్రో డెవలప్మెంట్, సో హైదరాబాద్ టూరిజం, టూరిస్ట్ సెంటర్స్, సో గ్లోబల్ సిటీ, ఇవన్నీ చదువుకుంటాము. సో ఇప్పటివరకు మనము అంటే 150 మార్కులకి చదువుకున్నాము. సో ఈ ఇండియన్ హిస్టరీ, తర్వాత తెలంగాణ హిస్టరీ, తర్వాత ఇండియన్ జియోగ్రఫీ, తర్వాత తెలంగాణ జియోగ్రఫీ. సో దీనికంటే ముందు ఎస్ఏ గురించి చదువుకున్నాము. దీనికంటే ముందు ఒక కంపల్సరీ పేపర్ చదువుకున్నాము, ఇంగ్లీష్ పేపరు. సో ఇక్కడ 3 పేపర్లు అయిపోయాయి. సో నెక్స్ట్ 3 పేపర్లకి ఇంకొక వీడియో చేస్తాను. అంతవరకు సెలవు. మళ్ళీ మరిన్ని వీడియోస్తో కలుసుకుందాము.